హలో అండి. నా తడి చెత్త నేనైతే అసలు తడి చెత్తని మన మున్సిపాలిటీ వాళ్ళ డస్ట్బిన్లో అయితే అస్సలు వేయను. ఎందుకంటే మనం తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తేనే మనకి ఇప్పుడు చెత్త ఇది అది కలిసి అసలు ఇది డీకంపోజ్ అవ్వక రకరకాల వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగై రకరకాలు తయారైతే దానివల్ల చాలా ల్యాండ్ ఫిల్ చేయడము ప్లస్ రకరకాల జబ్బులు కొని తెచ్చుకోవడం లాంటిదే. అండ్ నేను ఫస్ట్ మీకేంటమ్మా కంపోస్ట్ చేసుకుంటారు అని అంటూ ఉంటారు. కంపోస్ట్ చేయడం కన్నా కూడా చెత్తని సెగ్రిగేట్ చేయడమే నా ప్రైమ్ డ్యూటీగా నేను ఫీల్ అవుతాను. సో నేను ఇది ఎక్కడ చెత్త తెలుసా, మురిమడుగులో చెత్త. మురిమడుగులో మా కిచెన్ వేస్ట్ అంతా కూడా నేను ఇలా పడేయను. ఇలా ప్రతి వీక్ నేను తెచ్చుకుంటాను అన్నమాట. అండ్ ఇంకా తెలుసా, ఇది మా స్కూల్ మిడ్ డే మీల్స్ది ఫ్రైడే సాటర్డే లాస్ట్ నేను వచ్చే 2 days ముందు కూడా అక్కడ అమ్మకి పనమ్మకి చెప్పి, కూరగాయలు కోసే అమ్మకి చెప్పి ఒక కవర్ ఇచ్చి దాచిపెట్టమని చెప్తానమాట. సో ఇలా ఎంత ప్రతి ఒక్కరికి ఇది నేను ఒక దైవ కార్యంగానే ఫీల్ అవుతా అండి. సో ఇది చెత్తని మనం సెగ్రిగేట్ చేయడం అనేది చాలా అవసరం. ఇలా నేను ఒక్కదాన్ని చేస్తే అయిపోతుందా అని మనం అనుకోవద్దు. ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. అండ్ ఇప్పుడు అపార్ట్మెంట్స్ వాళ్ళు మాకు చెత్తని కంపోస్ట్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకునే అవకాశం లేదు అనుకునే వాళ్ళు డోంట్ వరీ, అట్లీస్ట్ మీరు సెగ్రిగేట్ చేసి ఇవ్వండి మున్సిపాలిటీ వాళ్ళకి, గ్రామ పంచాయతీ వాళ్ళకి. సో ఇది నా రిక్వెస్ట్. ఈరోజు శివరాత్రి సందర్భంగా నేను మిమ్మల్ని చేస్తున్న రిక్వెస్ట్ ఏంటి అంటే, చెత్తని సెగ్రిగేట్ చేద్దాం, మనం చెత్తని యూటిలైజ్ చేసుకుందాం, కిచెన్ వేస్ట్ని. ఈవెన్ మా తోటలో ప్రతి ఆకు దాదాపుగా నేను కంపోస్టే చేసుకుంటాను. నేను నా తోట కోసం ప్రత్యేకంగా నేను మట్టి తేవడం కొనడం చాలా ఎప్పుడో తగ్గిపోయింది. ఇది నాకు కంపోస్ట్ అయిపోతుంది. ఇది నల్ల బంగారం అవుతుంది అన్నమాట.